హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు రూట్స్ అండ్ రిఫ్లెక్షన్స్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? పండగ హడావిడిలో ఉన్నారా? సంక్రాంతి అనంగానే గుర్తొచ్చే అతి ముఖ్యమైన అతి కొద్ది విషయాల్లో అందరూ ఎక్కువగా చెప్పే విషయం ఊరెళ్ళాలి కదా. మీరు కూడా గుర్తు తెచ్చుకుంటే అందరూ సంక్రాంతి పండగ అనంగానే వాళ్ళ వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళడం, అమ్మమ్మలో నాయనమ్మల దగ్గరకో వెళ్ళడం, ఊళ్ళల్లో పండగలు జరుపుకోవడం అన్నది అందరూ తప్పకుండా పాటించే విషయం. కానీ రోజులు మారి బిజీ లైఫ్స్లో ఇప్పుడు మాల్స్లోనూ, ఈవెంట్స్లోనూ, స్కూల్స్లోనూ సంక్రాంతి పండగ సెలబ్రేట్ చేయడం, వాటిల్కే మనం వెళ్ళి పండగ బాగా జరిగిందనుకోవడం తరచూ చూస్తూ ఉన్నాం. సంక్రాంతి స్పెషాలిటీ ఏమిటి ఇవన్నీ నేను చెప్పట్లేదు. ఆల్రెడీ చాలామందికి తెలుసు. చాలామంది దీని గురించి చాలా వివరంగా చెప్తున్నారు. కానీ నేను మీ అందరికీ చెప్పాలనుకుంటోంది ఏంటంటే, మా పిల్లల స్కూల్లో సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేశారు, లేదా మా కాలనీలో సెలబ్రేట్ చేశారు, మా టౌన్షిప్లో సెలబ్రేట్ చేశారు, లేదా మా ఫ్లాట్స్లో అందరం కలిసి చేసుకున్నాం. అసలు ఇంకా అప్డేట్ అయ్యి చాలామంది రిసార్ట్స్లోనో లేకపోతే వేరే ఇలాంటి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు సెలబ్రేట్ చేసే దానిలోనో పార్టిసిపేట్ చేయడం ఒక డిగ్నిటీ సింబల్గానో స్టేటస్ సింబల్గానో మారిపోయింది. దయచేసి ఎవరో సెలబ్రేట్ చేసే సంక్రాంతిలో మీరు ఒక పార్ట్ లాగా కాకుండా మీరు సొంతంగా పండగని సెలబ్రేట్ చేసుకోవడం, ఆ సంక్రాంతి ఫ్లేవర్ అంటే గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, భోగిమంటలు, బుడబుక్కలోడు, గాలిపటాలు, ముగ్గులు, అరిసెలు, బొమ్మల కొలువులు, కొత్త అల్లుళ్ళు, బంతిపూలు ఒకసారి కళ్ళు మూసుకుని ఊహించుకుంటేనే ఎంత బాగుందో కదా. ఇవన్నీ మీరు మీ చిన్నప్పుడు ఎలా చేసుకున్నారో అలా సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కుదరకపోతే కనీసం ఊళ్ళకి పిల్లల్ని తీసుకెళ్ళండి. పల్లెటూళ్ళల్లో నాకు తెలిసి ఇంకా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కాబట్టి కుదరదు, టైం లేదు, అలసిపోతాం, టైం వేస్ట్ అయిపోతుంది అని కాకుండా ఎంత రీఛార్జ్ అవుతారో ఆలోచించండి. అంటే ఈ రోజుల్లో ఎక్కువ వాడుతున్న పదం రీఫ్రెష్ అవ్వాలి, రీఛార్జ్ అవ్వాలి, వాటి కోసం రిసార్ట్స్కి వెళ్ళాలి, ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా. వీటి వల్ల మీరు అంత వేలు వేలు ఖర్చు పెట్టుకోకుండా రీఛార్జ్, రీఫ్రెష్ అవుతారు. ఇవన్నిటిని మించి సొంత ఊరికి వెళ్తే పలకరించే పలకరింపులు, ఆప్యాయతలు, మరియు ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు వాళ్ళు మనని గుర్తుపట్టి ఏరా అబ్బాయి ఎలా ఉన్నావు, ఇంతుండేవాడివి అప్పుడే అంత అయిపోయావా అంటే, మనం ఎంత పెద్ద కంపెనీలో పనిచేస్తున్నా, ఎంత పెద్ద డిజిగ్నేషన్లో ఉన్న చిన్నపిల్లలం అయిపోతాం. మీ పిల్లలకు కూడా ఇవన్నీ రుచి చూపించండి, ఎక్స్పీరియన్స్ చేయించండి. వెళ్ళండి ఎక్కడికన్నా సరదాగా. లేదు మాకు ఊళ్ళల్లో ఎవరూ లేరు అంటే ఎవరో ఒక బంధువులు ఉంటారు కదా, అలా ట్రెడిషనల్గా జరుపుకునే చిన్న చిన్న ఊళ్ళకి వెళ్ళండి. అంతే తప్ప ఈవెంట్స్కి వెళ్ళకండి. దీనికి దానికి చాలా తేడా ఉంది. అందరూ తప్పకుండా పాటిస్తారు కదా. దయచేసి ఎవరెవరైతే నాతో ఏకీభవిస్తారో వాళ్ళందరూ సంక్రాంతి అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. విష్ ఏ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. Stay tuned. Please like, share, subscribe. Visit Life with Symphony channel also. Thank you.